హాయ్ ఫ్రెండ్స్, మొన్న నేను వాట్సాప్ ఓపెన్ చేయగానే నాకు ఒక మెసేజ్ అయితే కనపడింది ఇలా. సో ఆబ్వియస్లీ మెసేజ్ చాలా మందికి అయితే వచ్చే ఉంటుంది అండ్ రాని వాళ్ళకైతే తొందరలో అయితే వస్తుంది. సో ఈ మెసేజ్లో ఏంటంటే వాట్సాప్కి సంబంధించిన ప్రైవసీ పాలసీస్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అప్డేట్ అవుతున్నట్టు అయితే ఉంది ఆ మెసేజ్లో. సో ఆ మెసేజ్ కింద 2 ఆప్షన్స్ అయితే వచ్చినాయి అందరికీ, అగ్రీ అండ్ నాట్ నో అని చెప్పేసి. సో చాలా మంది అయితే అగ్రీ అని అయితే ప్రెస్ చేసి ఉంటారు. సో ఒకవేళ మీరు కూడా అగ్రీ అని ప్రెస్ చేసినట్టు అయితే సో ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ని అయితే మీరు జాగ్రత్తగా అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఏదైనా మిస్టేక్ జరిగితే వాట్సాప్ అనేది మీకు ఎలాంటి నోటీస్ కానీ నోటిఫికేషన్ కానీ పంపకుండా బ్లాక్ అయితే చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన పాలసీస్లో క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంది, మీకు ఎలాంటి నోటీస్ కానీ నోటిఫికేషన్ కానీ పంపకుండా మేము మిమ్మల్ని బ్లాక్ చేయగలుగుతాము, అంటే టర్మినేట్ చేయగలుగుతామని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తుంది వాట్సాప్ అయితే ఇలా చెప్తుంది. సో ఒకవేళ మీరు నాట్ నో అని చెప్పిన వాళ్ళు అయితే, అంటే నాట్ నోని క్లిక్ చేస్తే సో అగ్రీ కాని వాళ్ళు ఎవరైనా ఉంటారో, సో ఒకవేళ మీరు అగ్రీ కానట్టయితే February 8 తర్వాత మీరు వాట్సాప్ని అయితే యూజ్ చేయలేరు అనమాట. సో February 8 తర్వాత కూడా మీరు వాట్సాప్ని యూజ్ చేయాలంటే అప్పటిలోపు మీరు అగ్రీ అయితే అవ్వాల్సి ఉంటుంది కొత్త పాలసీస్తోని. ఫ్రెండ్స్, ఆ పాలసీస్ గురించి తెలుసుకునే ముందు మీ వాట్సాప్ డేటా అనేది వాట్సాప్ సర్వర్లో స్టోర్ అవుతుందా లేదా అనేది అయితే తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్కి ఒక మెసేజ్ పంపారు అనుకోండి. సో మీ ఫ్రెండ్ ఆ మెసేజ్ని తొందరగా చూసుకుంటా అనుకోండి. సో ఈ డేటా అనేది వాట్సాప్ సర్వర్లో అయితే స్టోర్ కాదు, ఎందుకంటే మీ ఫ్రెండ్ ఆల్రెడీ ఆ మెసేజ్ని చూసేసింది కాబట్టి. సో సెకండ్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్కి ఒక మెసేజ్ పంపారు అనుకోండి. ఈసారి మీ ఫ్రెండ్ ఇంకా డేటా కనెక్షన్ ఆన్ చేసుకోలేదంటే మెసేజ్ని ఇంకా రిసీవ్ చేసుకోలేదు. సో ఇట్లాంటి కేసులో ఏమవుతుందంటే ఆ మిగిలిపోయిన డేటా ఏదైతుందో మీ ఫ్రెండ్ ఇంకా రిసీవ్ చేసుకోలేంది. సో ఆ మెసేజ్ అనేది వాట్సాప్ సర్వర్లో స్టోర్ అవుతుంది 30 days వరకు. సో 30 days లోపు ఎప్పుడైనా మీ ఫ్రెండ్ ఆ మెసేజ్ని ఓపెన్ చేసి చూసింది అనుకోండి, వాట్సాప్ సర్వర్ నుంచి ఆ డేటా అనేది డిలీట్ అయిపోతుంది. లేదు 30 days తర్వాత కూడా ఇంకా మీ ఫ్రెండ్ చూడలేదు అనుకోండి, సో ఆటోమేటిక్గా వాట్సాప్ సర్వర్ నుంచి ఆ డేటా అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇలా వాట్సాప్ సర్వర్లో మన డేటా అనేది మేనేజ్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, వాట్సాప్లో మనం పంపించే మెసేజెస్ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి, అంటే సెక్యూర్గా ఉంటాయి. మీరు ఎవరికైతే ఆ మెసేజెస్ పంపిస్తున్నారో వాళ్ళు తప్ప ఇంకొకరు కూడా చూడలేరు. మధ్యలో ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ కానీ లేదంటే డేటా లాస్ కానీ సో ఇలాంటిది ఏదైతే ఉండదు. సో సెక్యూర్గా అయితే ఉంటాయి, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్, మీకు తెలుసా వాట్సాప్ అనేది మీ మొబైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ నుంచి అయితే తీసుకుంటుందని చెప్పేసి. సో చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే మీ మొబైల్కి సంబంధించింది కలెక్ట్ అయితే చేసుకుంటుంది. అండ్ ఇప్పటివరకు వాట్సాప్ వాళ్ళు అఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పలేదంటే ఎందుకు ఈ డేటా అంతా తీసుకుంటున్నారు అని చెప్పేసి. కాకపోతే చాలా వరకు డేటా అనేది కలెక్ట్ చేసుకుంటుంది. సో ఎగ్జాంపుల్, హార్డ్వేర్ మోడల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, అంటే మీ మొబైల్లో ఓఎస్ ఏది ఉందనేసి, అండ్ మీ మొబైల్ బ్యాటరీ లెవెల్ ఎంత ఉంది, సిగ్నల్ స్ట్రెంత్, అండ్ ఇప్పుడు మీరు వాడుతున్న వాట్సాప్ ఉంటుంది కదా, సో దాని యాప్ వర్షన్ ఏంటి, అండ్ బ్రౌజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మొబైల్ నెట్వర్క్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, సో ఇట్లా చాలా వరకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటుంది. ఈవెన్ ఐఎస్పీ కూడా తీసుకుంటుంది, అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. అంటే మీరు యాక్ట్ ఫైబర్ నెట్ యూజ్ చేస్తున్నారా, బీమ్ యూజ్ చేస్తున్నారా, సో ఇలా చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఈవెన్ లొకేషన్ సర్వీస్ని కూడా ఇది అయితే యూజ్ చేసుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, మనకైతే తెలిసిందే, అంటే మన వాట్సాప్లో ఒక ఫీచర్ అయితే ఉంటుంది లొకేషన్ని షేర్ చేసుకునేది. సో ఎగ్జాక్ట్ లొకేషన్, అంటే లైవ్ లొకేషన్ని కూడా మనం అయితే షేర్ చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్తోని. సో మీరు ఆ ఫీచర్ని యూజ్ చేసినా చేయకపోయినా సరే వాట్సాప్ అనేది మీ లైవ్ లొకేషన్ అయితే కలెక్ట్ చేసుకుంటుంది, అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది అయితే తెలుసుకుంటుంది. సో ఈ డేటాని ఎగ్జాక్ట్ ఎందుకు యూజ్ చేస్తారో, ఎందుకు కలెక్ట్ చేసుకుంటారో అనేది అయితే ఏం చెప్పలేదు. కాకపోతే మీ లైవ్ లొకేషన్ని కూడా వాట్సాప్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది అనమాట ఇక్కడ. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే వాట్సాప్ అనేది ఫేస్బుక్కి సంబంధించిన అప్లికేషన్ అని చెప్పేసి. అంటే వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ మూడింటికైతే ఓనర్ ఒక్కడే, అంటే మార్క్ జుకర్బర్గ్. సో ఇప్పుడు ఏంటంటే వాట్సాప్కి సంబంధించిన డేటా, అంటే మన వాట్సాప్కి సంబంధించిన డేటా అనేది ఫేస్బుక్తోనైతే షేర్ అవుతుంది అనమాట. సో ఇది February 8 నుంచి అయితే ఇంప్లిమెంటేషన్లోకి అయితే వస్తుంది. సో మనకు వచ్చిన మెసేజ్లో అయితే క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఫేస్బుక్కి డేటా షేర్ అవుతుంది కదా, మన ఫేస్బుక్ ఏమైనా ఈ డేటాని ప్రొటెక్ట్ చేస్తుందా, అంటే సెక్యూర్గా ఉంచుతుందా అంటే, సో మనం గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే చూస్తూనే ఉన్నాం, చాలా నొల్లీలు అయితే అయినాయి ఫేస్బుక్ పైన. హ్యాకర్స్ డేటాని లీక్ చేశారని చెప్పేసి, చాలా వరకు డేటా అనేది లీక్ అయిపోయిందని చెప్పేసి, సో చాలా దాడులు అయితే జరిగినాయి హ్యాకర్స్ ద్వారా ఫేస్బుక్తోనైతే. సో ఫేస్బుక్ చాలా వీక్ అని చెప్పుకోవచ్చు డేటాని ప్రొటెక్ట్ చేయడంలో కానీ, సెక్యూర్ చేయడంలో కానీ. ఇప్పుడు మన వాట్సాప్ డేటా అనేది మళ్ళీ ఫేస్బుక్ దగ్గరికి అయితే వెళ్తుంది. సో మళ్ళీ చూడాలి వీళ్ళు ఎంత సెక్యూర్గా అయితే ఉంచుతారు అనేది అయితే. అండ్ ఎలాంటి డేటా, అంటే ఏమేమి ఇన్ఫర్మేషన్ ఫేస్బుక్కి షేర్ అవుతుంది అనేది అయితే ఇప్పుడు చెప్తాను చూడండి. మన అకౌంట్ రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్, లైక్ అంటే మన మొబైల్ నెంబర్ కావచ్చు, సో అండ్ ఐపీ అడ్రస్, లొకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషనే కావచ్చు, అండ్ మన ట్రాన్సాక్షన్ డేటా కానీ, సర్వీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, సో ఇట్లా చాలా రకాలుగా డేటా అయితే ఫేస్బుక్తో అయితే ఇప్పుడు షేర్ అవుతుంది. సో మరి చూడాలి వీరు ఎంత సెక్యూర్గా ఉంచుతారు అనేది, మళ్ళీ మన లొల్లీలు అయితే అనేది అయితే. అండ్ ఫ్రెండ్స్, ఇలా పాలసీస్లో మళ్ళీ ఒక పాయింట్ గురించి అయితే మాట్లాడారు, అంటే యాడ్స్ గురించి. ప్రస్తుతానికి ఎలాంటి యాడ్స్ అయితే ప్లే కావు వాట్సాప్లో అని చెప్పేసి అయితే చెప్పారు వీళ్ళు. అంటే ఇప్పుడు మనకి వాట్సాప్లో ఎలాంటి యాడ్స్ అయితే ప్లే కావు ఇంకా కొంచెం టైం వరకు అయితే. సో ఎలాంటి యాడ్స్ అయితే కనపడవు, జస్ట్ ప్లెయిన్గా సింపుల్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఉన్నట్టే. కాకపోతే ఇంకొక పాయింట్ కూడా చెప్పారు వాళ్ళు, ఏంటంటే
ఒకవేళ కనుక మేము యాడ్స్ అయితే తీసుకొస్తే వాట్సాప్లో దానికంటే ముందే మేము వాట్సాప్లో ప్రైవసీ పాలసీని అనేవి అప్డేట్ చేసామని అయితే చెప్పారు. అంటే మళ్ళీ ప్రైవసీ పాలసీస్ అనేవి అప్డేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మళ్ళీ ఈసారి అప్డేట్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా యాడ్స్ అయితే ప్లే అవుతాయి అనమాట మన వాట్సాప్లో. సో ఇప్పుడు మనకి వేరే యాప్స్లో యాడ్స్ అయితే వస్తుంటాయి కదా మధ్యలో, సో అలా వాట్సాప్లో కూడా యాడ్స్ ప్లే అయ్యే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. సో చూడాలి మరి మళ్ళీ ఎప్పుడో అప్డేట్ అవుతుంది అనేది అయితే. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏజ్ రిస్ట్రిక్షన్స్ కూడా అయితే వీళ్ళు యాడ్ చేసిరు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రైవసీ పాలసీస్లో. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు వాట్సాప్ని అయితే వాడుతారు. వాళ్ళ ఏజ్ ఎంతనన్ను ఉండని, 8 నుంచి 80 వరకు ఎంతనన్ను ఉండని, 8 years 10 years 12 years ఎంతనన్ను ఉండని వాట్సాప్ని అయితే ఖచ్చితంగా అందరైతే వాడుతారు, మ్యాక్సిమం వాడుతారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రైవసీ పాలసీస్ ప్రకారం 16+ అయితే ఉండాలి మీరు వాట్సాప్ని వాడాలి అంటే కనుక. సో ఇది ఒకటి కొత్త పాయింట్ అయితే యాడ్ చేశారనమాట ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రైవసీ పాలసీస్లో. సో 16+ ఉండాలంటే మాత్రం కొంచెం కష్టమే అనమాట. సో 10th 9th క్లాస్లో ఉన్న వాళ్ళకైతే కొంచెం కష్టమైతే అవుతుంది. సో చూడాలి మరి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది నేను డైరెక్ట్గా అయితే చదివి వినిపిస్తాను. సో జాగ్రత్తగా అయితే వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఈ పాయింట్ ఏంటంటే, వీ మే బ్యాన్ అకౌంట్స్ ఇఫ్ వీ బిలీవ్ దట్ అకౌంట్ యాక్టివిటీ ఈజ్ ఇన్ వయలేషన్ ఆఫ్ అవర్ టర్మ్స్ అండ్ సర్వీసెస్. అంటే వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఏంటంటే వీ మే రిటైన్ ద రైట్ టు బ్యాన్ యూ వితౌట్ ఎనీ నోటిఫికేషన్. అంటే వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే వీళ్ళకి ఆ హక్కు ఉంది ఏంటి, మీకు ఎలాంటి నోటిఫికేషన్ కానీ నోటీస్ కానీ పంపకుండా మీ అకౌంట్ని మేము బ్యాన్ చేయొచ్చు, అలా చేయగలుగుతాం, మాకు ఆ రైట్ ఉందని చెప్పేసి వాట్సాప్ అయితే చెప్తుంది. సో దీంట్లో కొన్ని పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే వయలేషన్ కానీ, యాంటీ నేషనలిస్టిక్స్ కానీ, లేదంటే న్యూడిటీ కానీ, సో ఇట్లాంటివి కొన్ని ఫ్యాక్టర్స్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటిది ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే పెద్ద ప్రాబ్లం కాదు, అంటే ప్రాబ్లం వస్తే పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే ఆ ప్రాబ్లం అనేది అంటే మీరు యాంటీ నేషనలిస్టిక్స్ కానీ అలాంటిది ఏదైనా షేర్ చేస్తున్నారంటే కనుక పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. కాకపోతే ఆ ప్రాబ్లం వాళ్ళ దృష్టికి వెళ్ళింది అనుకోండి, సో అప్పుడు పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది. సో బ్యాన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇది వాట్సాప్కి సంబంధించిన కొత్త అప్డేట్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈవెన్ వాట్సాప్లోనే అయితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరింత టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఇస్ రవి సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.